హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వ్లాగ్ వచ్చి నేను ప్రెగ్నెన్సీ టైంలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ నాకు సి సెక్షన్ అయిందా నార్మల్ డెలివరీ అయిందా అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు 3rd మంత్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. నెక్స్ట్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా ఒకసారి చెక్ చేయించుకొని మళ్ళీ కన్ఫర్మ్ చేయించుకున్నాము. ఆ తర్వాత ఇంటికి వచ్చి మేము హ్యాపీగా ఈ న్యూస్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేసుకున్నాము. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నెక్స్ట్ నాకు వామిటింగ్స్ అనేవి 3rd మంత్ నుంచి స్టార్ట్ అయ్యాయి. 3rd మంత్ నుంచి స్టిల్ 9th మంత్ డెలివరీ అయ్యేదాకా నాకు వామిటింగ్స్ అనేది అవుతూనే ఉండేవి. ఐ మీన్ ప్రెగ్నెన్సీ టైంలో అందరూ పులుపు తినొచ్చు, అవి తినొచ్చు, ఇవి తినొచ్చు అని చెప్తారు. కానీ నాకు పులుపు తింటే ఇంకా ఎక్కువ వామిటింగ్స్ అయ్యాయి. 3rd మంత్లో అయితే ఎలా అయిందంటే చాలా సివియర్గా స్టార్టింగ్లో ఫుల్ వామిటింగ్స్ అయ్యాయి అన్నమాట. ఏమన్నా తింటే చిన్న చాక్లెట్ తిన్నా, వాటర్ తాగినా కూడా వామిటింగ్స్ అయిపోయాయి. ఆ తర్వాత మేము ఏంటి అనేది ఒకసారి చూపించుకుందామని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చెప్పారంటే ఇది కామన్, చాలామందికి ప్రెగ్నెన్సీలో ఇది కామన్ అని చెప్పారు. కానీ నాకు అసలు ఏమీ తినలేకపోయేదాన్ని. అప్పుడు డాక్టర్ కొన్ని మెడిసిన్స్ రాయిచ్చారు. అవి వచ్చి యూజ్ చేసినా కూడా మళ్ళీ కంటిన్యూస్గా వామిటింగ్స్ అనేవి అవుతూనే ఉన్నాయి. సో నేను ఇంకా తట్టుకోలేక, అంటే ఫుడ్ అనేది లోపలికి వెళ్ళాలి కదా బేబీకి గ్రోత్కి. కానీ నాకైతే కనీసం చేసిన ఎవ్రీథింగ్ అంటే పూర్తిగా ఎంత తిన్నావో అంతా బయటకు వచ్చేసేది. సో అందుకే నేను ఏం చేశానంటే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ ఏం చేసిందంటే వీక్నెస్ అయిపోయింది, డిహైడ్రేట్ అయిపోయింది బాడీ. సో సెలైన్ పెట్టిస్తాము అని చెప్పి సెలైన్ పెట్టించి అడ్మిట్ అయ్యాను హాస్పిటల్లో. ఒక 3 days హాస్పిటల్లోనే ఉన్నాను. అప్పుడు సెలైన్ పెట్టిన అప్పటి నుంచి 24 hours నుంచి నేను ఫుడ్ తినగలిగాను. సో అడ్మిట్ అయిన తర్వాత 24 hours తర్వాత నేను తినగలిగాను ఫుడ్ అయితే. తర్వాత మళ్ళీ డిశ్చార్జ్ అయ్యి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఒక 1 week బాగానే ఉండింది. 1 week తర్వాత మళ్ళీ వామిటింగ్ స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ సేమ్ థింగ్ అనమాట. నేను ఏం తిన్నా కానీ వామిటింగ్ అయిపోయేది. ఎలా అంటే ఉమ్ము మింగినా కూడా ఉమ్ము కూడా వామిటింగ్గా వచ్చేది. మార్నింగ్ సెన్సేషన్ ఎలాగో ఉంటుంది, మార్నింగ్ పసరు అనేది వామిట్ అవుతుంది బ్రష్ చేసుకునేటప్పుడు. తర్వాత ఇది ఫుడ్ తిన్నా, వాటర్ తాగినా అలా వామిటింగ్స్ అనేది బాగా ఎక్కువగా అవుతుండేవి. నేను తట్టుకోలేకపోయేదాన్ని అనమాట. కొన్ని రోజులు ఇంకా మళ్ళీ డాక్టర్ని సంప్రదిస్తే డాక్టర్ మళ్ళీ మెడిసిన్స్ చేంజ్ చేసి మళ్ళీ ఇచ్చారు. అయినా కూడా తగ్గలేదు. మళ్ళీ 1 day మళ్ళీ నేను వెళ్ళాను డాక్టర్ దగ్గరికి. వెళ్ళి నాకు డాక్టర్ తగ్గట్లేదు, నా వల్ల కావట్లేదు అని చెప్తే డాక్టర్ సరే అయితే కొన్ని రోజులు ఇంజెక్షన్ అయితే తీసుకో, లేదంటే వీక్ అయిపోతావు అన్నారు. అప్పటికే నేను ఆల్రెడీ వెయిట్ లాస్ అయిపోయాను అనమాట. సో డాక్టర్ నన్ను చూసి, నా ఫేస్ చూసి డాక్టర్ కూడా నీకు సెలైన్ ఇంజెక్షన్ రాయిస్తాను, ఇంజెక్షన్ చేయించుకో వామిటింగ్స్ అయినప్పుడల్లా అనింది. సరే అని చెప్పి ఇంటికి వచ్చేసాను. ఇంజెక్షన్ చేసుకొని మళ్ళీ అలా కంటిన్యూ అయింది. మళ్ళీ ఏమైందంటే 1 week తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యేది. అంటే ఆ ఇంజెక్షన్ 1 week అనేది నాకు సపోర్ట్ చేసేది వామిటింగ్స్ అవ్వకుండా. అది ఫీలింగో లేకపోతే ఇంజెక్షన్ మహిమో నాకు తెలియదు, కానీ నాకైతే 1 week అయితే ఫుడ్ తినగలిగేదాన్ని. నాకు బేబీ ఇంపార్టెంట్ అని చెప్పి ఇంజెక్షన్స్ అనేది ఎవ్రీ 1 week వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకునేదాన్ని. ట్యాబ్లెట్స్ వేసుకుంటే అస్సలు ఉండేది కాదు. ట్యాబ్లెట్ వేసుకున్న వెంటనే వామిటింగ్స్ అయిపోయాయి అనమాట. సో కాబట్టి నేను ట్యాబ్లెట్స్ అయితే అవాయిడ్ చేశాను. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆఫీస్కి రెగ్యులర్గా వెళ్ళేదాన్ని కదా. ఆ టైంలో మా మేనేజరు చేంజ్ అయ్యారు. ఆ మేనేజరు లేడీ అనమాట, ఆమె మ్యారేజ్ అవ్వలేదు. ఆమె ఏం చేసేదంటే డైలీ నన్ను టార్చర్ పెట్టేది. ఎందుకంటే ఆమెకి నాకు పడేది కదా. ఒక చిన్న స్మాల్ డిస్ప్యూట్ వచ్చింది. ఆమె అవుట్ సైడ్ నేను ఓడిసీలో ఉన్నప్పుడు చిన్న ప్రాబ్లం వచ్చింది. సో ఆ టైంలో అది మనసులో పెట్టేసుకునింది. ఆఫీస్లోకి వచ్చాక కూడా నన్ను టార్చర్ చేసేదనమాట. ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ లీడ్గా వర్క్ చేసేదాన్ని. లీడ్గా వర్క్ చేసేటప్పుడు ప్రాజెక్ట్ ఆన్ టైంలో డెలివరీ చేయలేదు, అది ఇది అని చెప్పి అవి సపరేట్ అనమాట. ఆమె ఒక టార్చర్ నాకు. ఇక్కడేమో ఒక సైడ్ వామిటింగ్స్, బ్లడ్ వామిటింగ్స్, ఏం తినలేక వీక్గా ఉండేదాన్ని.
ఆ, ఇవన్నీ ఇవన్నీ నేను ప్రెగ్నెన్సీలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అండి. ఎంత పెయిన్గా అనిపించేదండి, ఇదంతా పెయిన్ అనిపించేది, కడుపులో ఆకలేసేది. కోకోనట్ వాటర్ తాగినా కానీ వామిటింగ్ అయిపోయేది. దారిలోనే బైక్లో వస్తుంటానా, వచ్చే దారిలోనే వామిటింగ్స్. ఇలా అసలు ఎలా ఉండేదంటే నా సిచ్యువేషన్ ఇంకెవరికి రాకూడదు అనేలాగా ఉండేది. చాలా ఫేస్ చేశానండి. నాకైతే కళ్ళలో వాటర్ ఒక సైడు, వామిటింగ్స్ ఒక సైడు, చాలా ప్రాబ్లమ్స్గా ఉండేది. తర్వాత బేబీ పుట్టాక హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇవన్నీ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్. ప్రెగ్నెన్సీ టైంలో కూడా నాకు ఎవరు లేరు. నేను మా హస్బెండే ఈ హైదరాబాద్లో వర్క్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మా మదర్ వాళ్ళు కూడా రాలేదు. ఎందుకంటే వాళ్ళకి వేరే పనులు ఉండడం వల్ల హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కదా. సో మేము చేసుకుంటాం అని మేమే చెప్పాం. సో కాబట్టి వాళ్ళు రాలేదు. అక్కడికే వచ్చి ఉండమన్నారు కానీ నాకు ఆఫీస్ వదిలేసి వెళ్ళలేను కాబట్టి వెళ్ళలేదు. ట్యాబ్లెట్స్ అంటే ఏమో కాదు, అవే ఐరన్ ట్యాబ్లెట్స్ అవి రాయిస్తారు కదా బేబీ గ్రోత్కి. సో అవన్నీ నాకు పడేవి కాదు. అవి వేసుకున్న వెంటనే వామిటింగ్ అయిపోయేది. సో బేసికల్లీ నాకు నార్మల్గానే హాస్పిటల్ స్మెల్ పడదు అండ్ మెడిసిన్స్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం అలవాటు లేదనమాట. నేను చిన్నప్పటి నుంచి జ్వరము ఏమొచ్చినా కూడా వేసుకునేదాన్ని కాదు. జస్ట్ ఒక ఇంజెక్షన్ అన్నా ఇచ్చుకునేదాన్నేమో కానీ ట్యాబ్లెట్స్ అయితే అస్సలు వాడేదాన్ని కాదు. ఇప్పుడు కూడా ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేను వాడలేకపోయాను డ్యూ టు దిస్ వామిటింగ్స్ అనమాట. సో వామిటింగ్స్ వల్ల నేను ఏమి ట్యాబ్లెట్స్ అయితే యూజ్ చేయలేదు. బేబీ కోసం కానీ నా కోసం కానీ ఏమైనా కూడా నేను వాడలేదు. నేనైతే ఆఫీస్కి వెళ్ళేదాన్ని రెగ్యులర్గా. సో నేను ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను. సో కాబట్టి ఐటీ కంపెనీకి డైలీ వెళ్ళాలి కాబట్టి మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ లేదు. సో డైలీ ఆఫీస్కి వెళ్ళాలి. వెళ్ళిన వెంటనే మళ్ళీ వామిటింగ్స్ అయ్యావన్నమాట నాకు. సో అక్కడ ఏం చేసేదాన్ని అంటే పేపర్ కప్ ఉంటుంది కదా, టీ కప్స్, ఆ కప్లో ఇలా నా డెస్క్ దగ్గర పెట్టుకునేదాన్ని ఒక 4-5. సడన్గా వామిటింగ్ వస్తే దానిలో చేసుకొని అవి వెళ్ళి వాష్రూమ్లో పడేసేదాన్ని. సో అంత హెవీగా అయ్యాయి అనమాట. నన్ను అందరూ చూసి అయ్యో ఏంది రెస్ట్ తీసుకోకూడదా అది ఇది అని. రెస్ట్ అప్పటికి తీసుకునేదాన్ని. ఒక 2 days 3 days అలా తీసుకుంటే తగ్గిద్దేమో అని చెప్పి తీసుకునేదాన్ని. అయినా కూడా తగ్గేవి కాదనమాట. సో అలాగా నాకు 9th month వరకు వామిటింగ్స్ అనేవి అయ్యాయి. మిడిల్లో ఏం జరిగిందంటే బ్లడ్ వామిటింగ్స్ కూడా అయ్యాయి మళ్ళీ. అంటే థ్రోట్ బాగా పెయిన్గా ఉండేది, బ్లడ్ వచ్చేది వామిటింగ్స్లో, మొత్తం రెడ్గా. అసలు నాకైతే ఎంత భయం వేసేదంటే బేబీకి ఏమన్నా అయిపోతుందేమో అని భయం వేసేదనమాట. సో మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళేదాన్ని బ్లడ్ వామిటింగ్స్ వచ్చినప్పుడు. సో బ్లడ్ వామిటింగ్స్ అయినప్పుడు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆ డాక్టర్ ఏం చెప్పిందంటే నువ్వు అపాయింట్మెంట్ తీసుకోకుండా ఎప్పుడంటే అప్పుడు వస్తే ఎలా అమ్మా అని. నేను 4 o'clockకి వెళ్ళాను అనమాట. అది కూడా ఆఫీస్ నుంచి బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయని భయం వేసి వెళ్తే నువ్వు అపాయింట్మెంట్ తీసుకోకుండా ఎలా వస్తావు అని అనింది. నాకైతే చాలా కోపం వచ్చింది. డాక్టర్స్ అనేది ఎందుకున్నారు? మనల్ని కేర్గా చూసుకోవడానికే కదా. ఏ టైంలో ఏమో వచ్చినా కానీ ఎమర్జెన్సీ వస్తే మనకేం తెలుస్తుంది? మనం భయం వేస్తేనే కదా వెళ్తాం హాస్పిటల్కి. సో వాళ్ళు అలా మాట్లాడేసరికి నాకు చాలా కోపం వచ్చి నేను చాలా ఎమోషనల్ అయ్యాను. మేడం నేను అపాయింట్మెంట్ తీసుకున్నా అంటే నేను ఆ టైంలోనే వచ్చాను. మీ టైం 4 o'clock దాకా డాక్టర్ ఉంటుంది అంటేనే నేను ఓపీ రాపించుకొని వచ్చాము అని చెప్పి అక్కడ చిన్న డిస్ప్యూట్ వచ్చింది. గొడవ అయిన తర్వాత మేము హాస్పిటల్ చేంజ్ చేసేసాను. నేను అక్కడ చూపించుకోలేదన్నమాట. అయితే అయిందని మా హస్బెండ్కి చెప్పేసి నేను హాస్పిటల్ చేంజ్ చేసి మళ్ళీ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో చూపించుకోవడం స్టార్ట్ చేశాను. ఆ డాక్టర్ చాలా బాగుండేది, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేది. నాకైతే మంచిగా అనిపించింది. అక్కడ కంటిన్యూ చేశాను. కంటిన్యూ చేసి టిల్ 8th month వరకు. అంటే ఇక్కడ బ్లడ్ వామిటింగ్స్ ఏం అవ్వలేదు. తర్వాత నుంచి కొంచెం వామిటింగ్స్ తగ్గాయి. నేను ట్యాబ్లెట్స్ వేసుకుంటే వామిటింగ్స్ తగ్గేలాగా అయ్యింది ఈ హాస్పిటల్లో నాకు. సో అలాగే కంటిన్యూ చేసి టిల్ 8th month వరకు నేను ఇక్కడే ఉన్నాను హైదరాబాద్లో. ఆ తర్వాత 8th month ఎండింగ్కి నేను మెటర్నిటీ లీవ్స్ తీసుకున్నాను ఆఫీస్ నుంచి. సో మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. మా సిస్టర్ మ్యారీడ్ అనమాట. మా నెల్లూరులో ఉంటుంది. మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళలేదంటే అమ్మ వాళ్ళ ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో అక్కడ ఉండలేక అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అక్క వాళ్ళు బాగా చూసుకునేవాళ్ళు నన్ను. 8th month నుంచి 9th month నా డెలివరీ టైం వరకు, డెలివరీ అయ్యి 1 month వరకు నేను అక్కడే ఉన్నాను అనమాట.
ఆ తర్వాత వచ్చి నేను అక్కడికి నెల్లూరుకి వెళ్ళాను. నెల్లూరుకి వెళ్ళి మా సిస్టర్ వాళ్ళ ఇంట్లోనే 8th మంత్ నుంచి మెటర్నిటీ లీవ్స్ తీసుకొని, అంటే 1 మంత్ ప్రైయర్గా తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఆఫీస్లో చాలా సఫికేషన్గా అనిపించేది అనమాట. కొంచెం బంప్ వచ్చి బంప్ ఎక్కువగా వచ్చేసరికి సో ఊపిరి ఆడేది కాదు, శ్వాస తీసుకోలేకపోయేదాన్ని అనమాట. చాలా కష్టంగా అనిపించేది, కూర్చొని అట్లా సిట్టింగ్ కూర్చోలేక వర్క్ చేయలేకుండేదాన్ని. సో అందుకని నేను 8th మంత్లో నుంచే తీసేసుకున్నాను మెటర్నిటీ లీవ్స్. మాకు 6 months ఇస్తారు ఐటీ కంపెనీలో. సో నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి 8th మంత్లో వెళ్ళిపోయాను. 8th మంత్లో వెళ్ళినప్పటి నుంచి నేను అక్కడే ఉన్నాను నా డెలివరీ టైం వరకు. సో మా అక్క చాలా బాగా చూసుకునేది, మా అక్క బావ. ఆ తర్వాత నెల్లూరులో లోటస్ హాస్పిటల్లో చెక్ చేయించుకున్నాను అనమాట. కానీ ఇక్కడనంత ఫ్రెండ్లీగా నెల్లూరులో ఉండదు. నెల్లూరు టౌనే, కాకపోతే ఆ టౌన్లో నార్మల్గా ఉండేదన్నమాట. ఇంతకుముందు ప్రీవియస్ కాలంలో ఎలా ఉండేది అలాగా. ఇక్కడైతే సిటీలో ఫ్రెండ్లీగా ఉండేది. కానీ నెల్లూరులో నాకు నచ్చలేదు. స్టిల్ చూపించుకున్నాను, అది మంచి నేమ్ ఉందని చెప్పి. బాగానే చూశారు. తర్వాత వచ్చి నాకు 9th మంత్ కంప్లీట్ కూడా కాలేదు, ఇంకా ఒక 7 days అలా ఉంది అన్నప్పుడు బాగా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. సో బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిన తర్వాత నేను వెంటనే హాస్పిటల్కి వెళ్ళాము. మా సిస్టర్ తీసుకెళ్లారు. ఏం తీసుకెళ్ళలేదన్నమాట. హాస్పిటల్ డెలివరీ టైంకి కావాల్సిన ఐటమ్స్ ఏమి తీసుకోపోకుండా, అది ఏముందిలే జస్ట్ నార్మల్ పెయిన్ వచ్చి ఉంటుంది, చూపించుకొని వద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. ఇంకా డాక్టర్ ఇచ్చిన టైం అవ్వలేదు కదా అని. డాక్టర్ వచ్చి March 9th ఇచ్చారు. కానీ నాకు February 23rd వచ్చి స్మాల్ పెయిన్ వచ్చింది. సో అది జస్ట్ పెయిన్స్. డాక్టర్ ఏం చెప్పారంటే, మీకు ఏమైనా పెయిన్స్ వచ్చినా ఏమన్నా ప్రాబ్లం, స్పాటింగ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినా వెంటనే రండి అని చెప్పారు. సో నేను అప్పుడే ఏముంటుందిలే సింపుల్ చూపించుకొని వచ్చేద్దాంలే అని చెప్పి వెళ్ళాము. నేను మా సిస్టర్ వెళ్ళామన్నమాట. మా సిస్టర్ డాటర్ కూడా వచ్చింది. మేము ముగ్గురం కలిసి వెళ్ళాము హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత బ్లీడింగ్ అవుతుందని చెప్పి ఏం చేశారంటే, చెకింగ్ చేసేసి ఎమర్జెన్సీ డాక్టర్ వచ్చి చెక్ చేశారు. మళ్ళీ చెక్ చేసినప్పుడు ఈసీజీ అవన్నీ చేశారు. చేసిన తర్వాత చెప్పారు, హార్ట్ బీటు లోలో ఉంది, బేబీకి ప్రాబ్లం అవుతుంది అని చెప్పి చెప్పారనమాట. నేనేం చేశానంటే, ప్రీవియస్గానే నేను ఎక్సర్సైజ్లు అవన్నీ చేస్తూ ఉన్నాను నార్మల్ డెలివరీ కోసం. నార్మల్ డెలివరీ అయితే బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది. నాకు అసలే కట్ చేయడం అంటున్నా, చిన్నది తెగినా కానీ చాలా భయం వేస్తుంది. అలాంటిది అందులో నేను చూసిన వీడియోస్ విన్న ప్రకారం అయితే C-section అంటే చాలా ప్రాబ్లము, అయ్యో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని విన్నాను. అందుకని నార్మల్ డెలివరీ కోసం చాలా ట్రై చేశాను, ఎక్సర్సైజ్లు అవన్నీ చేసేదాన్ని. అయినా కూడా డాక్టర్స్ ఏం చెప్పారంటే, బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది బేబీకి, సో నువ్వు వెంటనే ఆపరేషన్ చేయాలి అని చెప్పేశారు. నాకైతే చాలా భయం వేసింది, ఏడుపు వచ్చింది. ఆ తర్వాత మా హస్బెండ్ వచ్చి హైదరాబాద్లోనే ఉన్నారు, ఎందుకంటే ఆయన వర్క్ చేస్తున్నారు ఐటీ కంపెనీలో, అందుకని ఆయన కూడా ఇక్కడే ఉన్నారు. మా హస్బెండ్ హైదరాబాద్లోనే ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఆయన ఏమన్నారంటే, ఒక 2 days 3 days ముందు వస్తానులే, నువ్వు సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉన్నావు కదా అని చెప్పారు. సరేనని చెప్పి నేను అనుకున్న March 9th కదా, ఇంకా టైం ఉందిలే అని. మా హస్బెండ్కి కూడా నేను అప్పుడు వస్తా అన్నా కూడా, హాస్పిటల్కి వెళ్ళే ముందు ఫోన్ చేసి చెప్పాను. అయినా కూడా వస్తా అన్నా కూడా నేను వద్దని చెప్పాను అనమాట. హాస్పిటల్కి ఇలా చెప్పి బ్రీతింగ్ ప్రాబ్లము, వెంటనే ఆపరేషన్ చేయాలి, లేదంటే బేబీకి కానీ నాకు కానీ ప్రాబ్లం అవుతుందని చెప్పారనమాట. సో ఆ విషయం నాకు మా సిస్టర్ వాళ్ళు చెప్పలేదు. కానీ బేబీకి వెంటనే చేయాలమ్మా, బేబీ హార్ట్ బీట్ లో అయింది, లేకపోతే బేబీకి ప్రాబ్లం అయితే మనకి బేబీనే ఇంపార్టెంట్ కదా అని చెప్పి నర్స్ వాళ్ళందరూ చెప్పారు. మా అక్క బావ అందరూ కూడా అదే చెప్పారు. సరేలే అని చెప్పి నేను ఓకే అని చెప్పాను. ఆ తర్వాత ఆపరేషన్ థియేటర్ తీసుకోబోయే ముందుగా మా హస్బెండ్కి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆయన కూడా వాళ్ళ సిస్టర్కి కూడా ఇలాంటి ఇష్యూ ఒకటి ఫేస్ చేశారు అనమాట. సో కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, వెంటనే చేంజ్ చేసుకో, లేట్ చేయకు అని చెప్పారు. సరే అని చెప్పి నాకు భయం వేసినా కూడా ఏడుస్తూ అట్లా ఇంకా ఆపరేషన్ థియేటర్కి వెంటనే తీసుకుని వెళ్ళిపోయారు అనమాట. తీసుకుని వెళ్ళి
ఆపరేషన్ థియేటర్లో నాకు ఇంజెక్షన్ చేశారు వెన్నుపూసకి. అప్పుడు కూడా మాట్లాడిస్తున్నారు అక్కడ ఇంజెక్షన్ చేసేస్తున్నా, మీకు పాప కావాలా బాబు కావాలా, అది ఎక్కడ ఉంటారు మీరు, అది అంటూ మాటలు చెప్తూ ఉన్నారనమాట. మనం డైవర్ట్ అవ్వడానికి, ధైర్యం చెప్పడానికి అట్లాగా ధైర్యం చెప్తున్నారు. కానీ నాకు అది పెయిన్గా అనిపించింది వెన్నుపూసకి వేసే ఇంజెక్షను. ఆ తర్వాత మత్తు తెలియలేదు ఇంకా. సో మత్తి వచ్చేసింది. వాళ్ళు నన్ను అడిగారు పాప కావాలా బాబు కావాలంటే, నాకు పాప అయినా ఓకే బాబు అయినా ఓకే అనుకున్నాను. కానీ యాక్చువల్గా అయితే నాకు పాప అంటే ఇష్టం. నాకు యాక్చువల్గా బేబీ గర్ల్ అంటే చాలా ఇష్టము. కానీ బేబీ బాయ్ పుట్టాడు. ఎందుకంటే బేబీ గర్ల్ ఎందుకని ఇష్టం అంటే, మన ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ కళే వేరండి. అండ్ పిల్లలకి గర్ల్స్కి బేబీ గర్ల్కి ఉన్నంత ఇది బేబీ బాయ్కి ఉండదు అనమాట. అంటే ఉండదు ఇన్ ద సెన్స్ రెడీ చేయించడానికి, తప్పుగా అనుకోవద్దు. ఓన్లీ రెడీ చేయించడానికి అంటే అమ్మాయిలకి జడలు వేయచ్చు, రకరకాల బ్యాండ్స్, రకరకాల బట్టలు, డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాయి. సో అబ్బాయిలకైతే అలా ఉండవు, ఏవో కొన్ని స్టైల్సే సేమ్ ఉంటాయి. అది కూడా ఉంటాయి, ఇప్పుడు ఈ చిన్నప్పుడు అయితే ఉంటాయి, పెద్దయ్యాక ఏముండవు అనమాట. అదే అమ్మాయికి అయితే అన్నీ ఉంటాయి. సో నాకు బేబీ గర్ల్ బట్టలు కొనడం అవన్నీ క్యూట్గా ఉంటాయి, చాలా ఇష్టం అనమాట. అండ్ పాపను పెంచుకోవడం అంటే నాకు బాగా ఇష్టము. పాపను చూసుకోవడం కానీ మనకి ఒక బాగుంటుంది. నాకైతే పాప కావాలనే ఉండేది. కానీ మా ఫాదర్ ఏంటంటే, ఫస్ట్ బాబు పుట్టేస్తే తర్వాత ఎవరైనా పర్లేదు, అందుకని ఒక బాబు అనేది ఉండాలి, బాబు పుట్టాలని చెప్పి ప్రే చేసుకున్నారంట. ఫైనల్లీ ఆయన కోరికే నెరవేరింది, బాబే పుట్టాడు. మా అక్క కూతురికి కూడా పాప అంటేనే ఇష్టం అన్నమాట. పిల్లలు క్యూట్గా ఉండాలి, చబ్బి చిక్స్ వేసుకొని, చిన్నపిల్లలు ఆడపిల్లలు అయితే బాగుంటుంది, పిన్ని నాకు పాపే కావాలి అనేది. కానీ నాకు పాపే కావాలని అనేది. ఫైనల్లీ మా కన్నయ్య అయితే బయటకు వచ్చేసాడు. నేను కడుపులో ఉన్నప్పటి నుంచి మా బేబీని కన్నయ్య అని పిలుచుకునేదాన్ని, కన్నయ్య అని పిలుచుకునేదాన్ని. సో ఇప్పుడైతే బాబు వచ్చాడు కాబట్టి కన్నయ్య అని, కృష్ణుడు అంటే ఇష్టం నాకు, సో అందుకని కన్నయ్య అని పేరు పెట్టుకున్నాను. ఇంజెక్షన్ చేసిన తర్వాత నాకు ఫుల్ అనస్థేషియా వచ్చేసింది. సో ఆయన ఏం చెప్పారంటే, లెగ్ ఒకసారి లిఫ్ట్ చేయమ్మా అన్నారు. నాకు వినిపిస్తున్నాయి అన్నీ, కానీ నేనేమీ మూవ్ చేయలేము. కళ్ళకి కూడా ఒక మాస్క్ లాగా వేసేసారు, పొరలాగా. సో లెగ్ లిఫ్ట్ చేయమన్నారు. నేను లిఫ్ట్ చేస్తున్నట్టే ఉంది, కానీ అది లిఫ్ట్ అవ్వట్లేదంట. సో ఆయన ఓకే గుడ్ అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశారు. 10:15కి అనుకుంటా, నైట్ 10:15కి స్టార్ట్ చేశారు. 23కి బేబీని బయటికి తీసేశారు అనమాట. 10:23కి బేబీ కట్ చేసేది అదంతా నాకు ఏం తెలియట్లేదు, ఏం జరుగుతుందో ఏమో తెలియదు. కానీ వాళ్ళు పుష్ చేస్తున్నారు బేబీని, అది మాత్రం తెలిసింది. మా బేబీ వచ్చి ఇక్కడ ఇరుక్కొని పోయి, నాకు అదే బేబీ బ్రీతింగ్ లేదన్నారు కదా, సో అందుకే అనుకుంటా వాళ్ళు పుష్ చేసి మరీ చాలా కష్టపడి స్ట్రగుల్ అయ్యి తీశారు, బేబీని బయటకు తీశారు. నేను ఆ టైంలో మా హస్బెండ్ ఉంటే బాగుండు అనుకున్నాను, కానీ మా హస్బెండ్ వచ్చి హైదరాబాద్లో ఉండిపోయారు. సరేలే, ఇంకా టైం మనం ఏం చేయలేం కదా, ఎలా జరిగితే అలా జరగాలి అని బేబీని తీశారు. బేబీని బయటికి తీసినప్పుడు నేను ఆయన ఎలా ఉంది నా బేబీ అని నేను అడిగాను అనమాట. నేను అడిగితే డాక్టర్ అమ్మ ఏం చెప్పారంటే, బేబీ చాలా బాగుంది, హెల్దీగా ఉంది, మంచి వెయిట్, అది ఇది అని చెప్పారనమాట. ఆ బేబీ వెయిట్ వచ్చి 3.7 ఉండింది. అండ్ అబ్బాయి మంచి కలరు, బాగున్నారు అని చెప్పారు. ఆ తర్వాత తీసుకుని వెళ్ళిపోయి నాకు మళ్ళీ స్టిచ్చెస్ వేయడానికి స్టార్ట్ చేశారు. బేబీ కేక అనేది మాత్రం నాకు వినిపించింది. బేబీని చూపించాలని నాకు తీసుకొచ్చారు, నాకు స్టిచ్చెస్ వేస్తూనే ఉన్నారు. ఆ టైంలోనే బేబీని తీసుకొని వచ్చి నాకు చూపించారు. చూశాను, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నాకు ఆ టైంలో కూడా, అంటే ఆపరేషన్ చేసే ముందుగా కూడా బ్లడ్ వామిటింగ్స్ అయ్యాయి అనమాట, చాలా సివియర్గా. తర్వాత బేబీని చూపించిన వెంటనే నాకు ఈ 9 మంత్స్ అనేది నేను పడిన స్ట్రగుల్, పెయిన్,
అసలు సార్లు అయితే అన్ని ఆ బ్లడ్ వామిటింగ్స్ అవుతుంటే నాకు ఈ ప్రెగ్నెన్సీ ఎందుకు వద్దు అనిపించింది. కానీ బేబీని చూసి వెంటనే నాకు అదంతా మర్చిపోయాను. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మా బేబీని నేను చెయ్యి ఇలా అంటే మా బాబు ఇలా పట్టుకున్నాడు. బేబీ బాయ్ అనమాట, నాకు పుట్టింది. ఇలా టచ్ చేశాడు. నాకు ఎంత అంటే మదర్ ఫీలింగ్ అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. అన్నీ మర్చిపోయాను, బాధపడినవి అని అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ, ప్రెగ్నెన్సీ టైంలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయాను. చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఫైనల్లీ అలా అయింది. మా బేబీని మా సిస్టర్కి ఇచ్చారంట ఫస్ట్, ఎందుకంటే మా హస్బెండ్ లేరు కదా. మా మదర్ ఉన్నారు, నెక్స్ట్ మదరు అందరూ చూసి హ్యాపీ ఫీల్ అయ్యారు. తర్వాత నన్ను ఐసీయూకి మూవ్ చేశారు. ఐసీయూలో నైట్ అంతా అక్కడే ఉంచారు. బేబీని నాకు ఇవ్వలేదన్నమాట, ఇంక్యుబేటర్లో పెట్టారు. తర్వాత నన్ను నైట్ అంతా ఐసీయూలో ఉన్నాను. ఐసీయూలో ఉంటే నాకేం స్పృహ తెలియలేదు. ఐ మీన్ ఒక 12-1 అయినప్పుడు నాకు బాగా దప్పికేసింది. అప్పుడు వాటర్ కొంచెం ఇంత ఇచ్చారనమాట, ఇంత వాటర్ ఇచ్చారు అంతే. నెక్స్ట్ అండ్ మా బ్రదర్ వచ్చి బెంగళూరు వర్క్ చేస్తారు, ఐటీ కంపెనీలోనే. అతను ఏంటంటే చాలా క్యూరియస్ అనమాట, బాబు కావాలని. తనకు కూడా ఏం చేశాడంటే, నేను హాస్పిటల్లో జాయిన్ అయినానని తెలిసి తను కూడా నెక్స్ట్ డే బయలుదేరి స్టార్ట్ అయ్యి వచ్చేసి బాబుకి కడియాలు కూడా తెచ్చేసాడు అప్పుడే, వెండివి వేయాలి ఫస్ట్, నాయి వేయాలి అని చెప్పి తెచ్చి అవన్నీ చేశాడనమాట. వాడికి కూడా చాలా హ్యాపీ. ఇప్పటికీ రోజు వీడియో కాల్స్ చేస్తారు. మా అక్క వాళ్ళు కానీ, మా అమ్మ వాళ్ళు కానీ, మా బ్రదర్ కానీ డైలీ వీడియో కాల్ మార్నింగ్ ఈవినింగ్ చేసి మా కన్నయ్యని చూడండి ఉండరు. సో వాళ్ళంతా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఈ హ్యాపీనెస్కి అంతా కారణము మా కన్నయ్య. చాలా హ్యాపీగా ఉందండి, అంతే. హాస్పిటల్ అయితే 3 days మేము అక్కడే ఉన్నాము. ఫస్ట్ డే వచ్చి బేబీని నాకు చూపించలేదు. ఉంచారు, జాండీస్ ఏదో ఉన్నాయి అని చెప్పి ఇంక్యుబేటర్లో అలా పెట్టారు. ఉమ్మనీరు కొంచెం తాగేసింది, సో అందుకని అక్కడ పెట్టి ఇంక్యుబేటర్లో పెట్టేసి ఉంచారు. నాకు ఫస్ట్ డే ఇవ్వలేదు, నెక్స్ట్ డే తీసుకొచ్చి ఇచ్చారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆ వీడియో కూడా నేను పెట్టాను అనమాట యూట్యూబ్లో షార్ట్స్లో, మీరు చూడండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ డే వాక్ చేయలేదు, సెకండ్ డే వాక్ చేశాను. అంతా ఎలా ఉందంటే చాలా, అంటే మనకి ఉన్న ఆ వెయిట్ అంతా వెయిట్ లెస్ అయిపోయింది. నా ప్రెగ్నెన్సీ టైంలో నేను 73 kgs ఉన్నాను. తర్వాత ఇప్పుడైతే 60 kgs ఉన్నాను. అంతేనండి, మదర్ అనే ఫీలింగ్ అనేది చాలా చాలా వాల్యుబుల్. అంతే, ఎన్ని కష్టాలు పడినా కూడా ఆ ఫీలింగ్ సపరేట్ అన్నమాట. మీకు ఆ ఫీలింగ్ అనుభవిస్తేనే తెలుస్తుంది. సో నేనైతే ఇలా ఫేస్ చేశాను. నాకు C-సెక్షనే అయ్యింది ఫైనల్గా, నార్మల్ డెలివరీకి ట్రై చేసి. నాకు ప్రెగ్నెన్సీ టైంలో ఇంకో ప్రాబ్లం ఏంటంటే, నా మేనేజర్ చాలా సఫర్ చేసిందనమాట. వర్క్ ఎక్కువ ఇచ్చి ఊరికే, ఆమెకి నాకు పడదు. సో ఆమె నన్ను బాగా టార్చర్ చేసి అవతల పెట్టింది. అవన్నీ ఫేస్ చేశాను. రెగ్యులర్గా ఆఫీస్కి పోకపోతే మళ్ళీ అదొక ఇష్యూ, జాబ్లో తీసేస్తుంది అది ఇది అని చెప్పి ఎన్ని ప్రాబ్లమ్స్. కొందరైతే జాబ్ మానేసేయి, ఏం కాదు బేబీ కంటే ఇంపార్టెంట్ అంటే, బేబీ కంటే ఇంపార్టెంట్ కదా, మా ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కదా. కాబట్టి నాకు జాబ్ అనేది కూడా చాలా ఇంపార్టెంటే. బేబీ కంటే కాదు, కానీ జాబ్ కూడా ఇంపార్టెంటే. జాబ్ ఉంటేనే కదా బేబీని, సో మనీ ఉంటేనే కదా బేబీని బాగా చూసుకోగలము. సో నాకు జాబ్ ఇంపార్టెంట్, బేబీ ఇంపార్టెంట్. బేబీయే ఫస్ట్ ఇంపార్టెంట్, జాబ్ అనేది ప్రయారిటీ ఏం లేదు. కానీ బేబీని చూసుకోవాలంటే జాబ్ కూడా ఇంపార్టెంటే అనమాట. సో అలాగా నాకు C-సెక్షన్ అయింది. 1 month అక్కడే ఉన్నాను మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో. 1 month స్నానం అంతా మా అక్కే చూసుకునింది. మా అమ్మ వాళ్ళు వచ్చారు, తర్వాత పురిటి స్నానం 11 daysకి చేశారు. 1 month అక్కడే ఉన్నాను. ఆ తర్వాత నేను అక్కడి నుంచి మా హస్బెండ్ వచ్చి చూసుకున్నారు. చూసిన తర్వాత ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. హాస్పిటల్లోనే వచ్చారు నెక్స్ట్ డేనే, కానీ
తర్వాత ఇంకా పురిటి స్నానం అయ్యేది వరకు మా హస్బెండ్ అక్కడే ఉన్నారు. వాళ్ళకు కూడా పెటర్నిటీ లీవ్స్ ఇస్తారు కాబట్టి. సో వచ్చి 1 వీక్ అక్కడే ఉన్నారు. అది అయిపోయిన తర్వాత మేము 1 మంత్ తర్వాత రిటర్న్ బ్యాక్, అంటే మా హస్బెండ్ ఇక్కడికి వచ్చేసారు కదా, బేబీని మిస్ అవుతారని చెప్పి నేనే ఆయన మిస్ అవుతున్నారని ఫీలింగ్లో నేను మిస్ అవుతున్నాను, ఆయన చూడాలి అని చెప్పి నేను హైదరాబాద్కి అనేది వచ్చేసాము. 1 మంత్ తర్వాత నా పనులు నేనే చేసుకున్నాను. మా బాబుకి నేనే బాత్ చేయించాను. రిమైనింగ్ థింగ్స్ అన్నీ నేనే చేశాను. ఇంట్లో మా హస్బెండ్ హౌస్ హోల్డ్ థింగ్స్ అన్నీ మా హస్బెండ్ హెల్ప్ చేసేవాళ్ళు. పనామెని పెట్టుకోమన్నారు, కానీ మెయిడ్ని పెట్టుకోమంటే కూడా నాకు వద్దని చెప్పాను. నేనే చేసుకున్నానండి. సో ఇప్పుడు నేను ఇంకా 2 మంత్స్ ఉంది నాకు మెటర్నిటీ లీవ్స్. అది అయిపోయిన తర్వాత August 2 నుంచి నేను ఆఫీస్కి వెళ్ళాలి. మా అత్తమ్మ వచ్చి చూసుకుంటా అన్నారు. నా డెలివరీ అయిన నైట్ మా హస్బెండ్ బయలుదేరి నెక్స్ట్ డే మార్నింగ్కి వచ్చేసి బేబీని చూసుకున్నారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. నా దగ్గరే ఉన్నారు ఇంకా నన్ను చూసుకుంటూ. సో ఆయన కూడా చాలా హ్యాపీ, నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. మొత్తానికి నాకు బేబీ బాయ్ పుట్టేశాడు. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఈ హ్యాపీనెస్ అసలు మా డాడీకి చెప్తే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో. ఆయన అనుకున్నది జరిగింది. నేను ప్రే చేసుకున్నాను గాడ్కి బేబీ బాయ్ కావాలని, బేబీ బాయ్ పుట్టేశాడు అని చెప్పి ఆయన చాలా హ్యాపీ. ఆ నైట్ అంతా ఊర్లో అందరికీ షేర్ చేసుకున్నారంట. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మా ఫాదర్ కూడా. అక్క వాళ్ళు, మా బావ అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. అక్కడ మా అక్క కూతురు మాత్రమే పాప పుట్టలేదని ఫీల్ అయ్యింది పాపం. నేను కూడా ఫీల్ అయ్యాను, కానీ ఓకే, బేబీ బాయ్ పుట్టాడు కదా హెల్దీగా. సో బేబీ బాయ్ హెల్దీ, నేను హెల్దీగా ఉన్నాను. సో హెల్దీగా జరిగింది కాబట్టి, హ్యాపీగా జరిగింది కాబట్టి ఇద్దరం హ్యాపీగా ఉన్నాం. అందరం హ్యాపీ ఫైనల్గా. ఇదండి నేను ప్రెగ్నెన్సీ టైంలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్. అండ్ నాకు సీసెక్షన్ అయ్యింది, అది ఇప్పుడు మానిపోయింది కూడా. సో హ్యాపీగానే ఉన్నాను, నాకేం ప్రాబ్లమ్స్ రాలేదు, నా పనులు నేను చేసుకోగలిగాను. సో చాలా భయపడ్డాను సీసెక్షన్. నాకైతే సీసెక్షనే బెటర్ అనిపించిందండి నార్మల్ కంటే. పెయిన్స్ పడాలి కదా నార్మల్ డెలివరీకి, ఆ పెయిన్స్ కూడా నేను పడలేను, ఎందుకంటే ఆల్రెడీ నేను పడి ఎక్కువ అయిపోయింది. సో తర్వాత ఓకే, నేను 8th మంత్ నుంచి ఫుడ్ తినగలిగాను. యాక్చువల్గా 8th మంత్ నుంచి ఇది కొంచెం తిని 73 kgsకి వచ్చి మా బేబీ గ్రోత్ కొంచెం బాగా అయ్యింది. లేదంటే చాలా ప్రాబ్లం అయ్యేది ఇంకా. సో నార్మల్ డెలివరీ కన్నా నాకు ఏమో సీసెక్షనే బెటర్ అనిపించింది. నాకేమీ పెయిన్స్ ఎక్కువ అనిపించలేదు. సో ఈజీగానే అనిపించింది. సో నన్ను అడిగితే సీసెక్షనే బెటర్ అనుకుంటున్నానండి. సో అది నా ఒపీనియను. నేను ఈ వీడియోలో నా ప్రాబ్లమ్స్ అన్నీ షేర్ చేసుకున్నాను. నా ప్రెగ్నెన్సీ టైంలో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.